మున్సిపల్ ఎన్నికలకు రెడీ. ఈ నెల నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వచ్చాయని భావిస్తున్న ప్రభుత్వం అదే జోష్తో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుంది. దీనికి సంబంధించి ఈ నెల 11న లేదా ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనబడుతుంది. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తును మొదలుపెట్టింది. తెలంగాణలో దాదాపు 117 మున్సిపాలిటీ పాలక వర్గాలు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితాను కూడా ప్రకటించింది. ఈ నెల 10వ తేదీన తుది ఓటర్లను ప్రకటించింది. ఆ మరుసటి నాడు జనవరి 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సంక్రాంతి పండుగకో సెలవుల కారణంగా అది కుదరకపోతే జనవరి 20న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. దీనికి అనుగుణంగానే మిగతా ప్రక్రియ సజావుగా సాగేందుకు పురపాలక పట్టణ శాఖ ఆధ్వర్యంలోని కసరత్తు ప్రారంభమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినందున ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఫిబ్రవరిలో ఎన్నికల తత్వం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి ముందు లేదంటే ఆ తర్వాత ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకటించి ఆ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ సంఘానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 2 లేదా 3వ వారంలోగా మున్సిపల్ ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటారు. ఈ నెల 19 నుంచి 23 వరకు దావోస్లో సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఈ నెల 17న లేదా 18న ఆయన దావోస్ బయలుదేరి వెళ్తారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగే సమావేశాల తర్వాత ఆయన అమెరికా పర్యటన వెళ్ళనున్నారు. ఈ 2 పర్యటనలు ముగించుకొని ఫిబ్రవరి 1న హైదరాబాద్కు వస్తారని, ఫిబ్రవరి 3వ తారీఖున జడ్చర్ల వెళ్తారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఫిబ్రవరి 3వ తారీఖున జడ్చర్లలోని IIIT నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పలు జిల్లాల్లో పర్యటిస్తారు. గత 2 నెలల్లో ఆయన ఏ జిల్లాలో పర్యటించారు, ఏ జిల్లాలో పర్యటించారనే అంశంపై సీఎంఓ ఆరా తీస్తుంది. తదనంతరం ఇప్పటివరకు పర్యటించని జిల్లాలు, గ్రామాల్లోనే ఫోకస్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు, దానికి అనుగుణంగానే సీఎంఓ వచ్చే నెలలో జిల్లాల పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ దిఫా గతంలో వెళ్ళని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని ఈ మేరకు సీఎంఓ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి షెడ్యూల్ కూడా తయారవుతుందనేసి అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడే కేంద్రం గ్రాంట్ల రూపంలో నిధులను విడుదల చేసేందుకు అవకాశం ఉంది. కేంద్రం నుంచి దాదాపు 500 కోట్ల నిధులు రాకుండా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జిహెచ్ఎంసీ పాలక మండలి ఫిబ్రవరి 10తో ముగియనున్న నేపథ్యంలో ఆ తర్వాత జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించినట్లు తెలిసింది. అనంతరం 300 వార్డులను ఈ 3 కార్పొరేషన్లకు సర్దుబాటు చేసి అనంతరం ఓటర్ల జాబితాను ప్రకటించి ఎన్నికలు వచ్చే మే లేదా జూన్లో నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి ముందే మున్సిపాలిటీ ఎన్నికల తతంగాన్ని పూర్తి చేసి తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది.